అందరికీ నమస్కారం గైస్, దిస్ ఇస్ అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 15 మంత్స్ 15 డేస్ వరకు అవుతుంది. సో ఈ గ్యాప్లో వచ్చేసి నేను లాస్ట్ టైం ఓ వీడియోలో కూడా చెప్పాను, లాస్ట్ 4 మంత్స్ నుంచి నేను ప్రాపర్గా మెడిసిన్ అనేది యూస్ చేయలేదు అండ్ ట్యాబ్లెట్స్ కానీ ఏది యూస్ చేయలేదు. దానివల్ల నాకు హెయిర్ అనేది థిన్ అయింది, ఆ తర్వాత కొద్దిగా హెయిర్ ఫాల్ కూడా అయిందని. సో ఆ వీడియోలో పంకజ్ సార్తో కూడా కన్సల్టేషన్ టోటల్గా నేను ఆ వీడియోలో అనేది చెప్పాను. సో అక్కడ కన్సల్ట్ అయినప్పుడు నాకు డాక్టర్ గారు అయితే మెడికేషన్ అనేది చేంజ్ చేశారు, వేరే మెడిసిన్స్ కూడా ఇచ్చారు. సో ఈ వీడియోలో వచ్చేసి ఏ ఏ మెడిసిన్స్ ఇచ్చారు, ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో గైస్, నేను డాక్టర్ సార్ని కన్సల్ట్ అయినప్పుడు నాకైతే కొద్దిగా ఏదైతే మినాక్సిడిల్ ఉంటుందో ఆ మినాక్సిడిల్ అనేది చేంజ్ చేశారు. సో దాని ప్లేస్లో వచ్చేసి మనకు మినాక్సిడిల్ అండ్ ఫినాస్టరైడ్ కాంబినేషన్ది ఎంఆర్పిఎఫ్ 5% అనే సొల్యూషన్ ఇచ్చారు. ఇది ఓన్లీ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలోనే దొరుకుతుంది. ఇందులో వచ్చేసి మినాక్సిడిల్ అండ్ ఫినాస్టరైడ్ 2 ఉంటుంది. ఇది 5% సొల్యూషన్ అన్నమాట. సో ఇది దాంతోపాటు మనకు మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇందులో వచ్చేసి హెయిర్ మ్యాటర్ కిట్ ఇచ్చారు. ఇందులో టోటల్గా 6 స్ట్రిప్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి డైలీ ఒక్కొక్క స్ట్రిప్ అనేది మనము తీసుకోవాలి గైస్. ఇందులో ఇది వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, లైక్ హెయిర్ మ్యాటర్ 1 2 3 4 5 6 7 6 ఇచ్చారన్నమాట టోటల్గా. సో ఇందులో వచ్చేసి మనము డైలీ 2 ట్యాబ్లెట్స్ 1 2 అనేది మండే రోజు వేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ కూడా చేశారు చూడండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, మళ్ళీ రిపీటెడ్గా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలాగా డైలీ మనము 2 ట్యాబ్లెట్స్ ఎట్ ఏ టైం తీసుకోవాలి. 3 స్ట్రిప్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. అంటే వెడ్నెస్డే వరకు ఫస్ట్ ఒక సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనకు థర్స్డే నుంచి సాటర్డే వరకు మళ్ళీ మనం రిపీట్ చేయాలన్నమాట. ఈ కిట్ అనేది ఇచ్చారు. ఇందులో టోటల్గా ఏముంటుందంటే గైస్, మొత్తము లైక్ మినరల్స్ కానీ, దాంతోపాటు బయోటిన్ కానీ, లైసిన్ కానీ, విటమిన్స్ కానీ, యాంటాక్సిడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. అన్నింట్లో మ్యాక్సిమం ఇవే ఉంటాయి, బట్ కంపోజిషన్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత ఇందులో వచ్చేసి ఐరన్, బయోఫ్లావోనైడ్స్, తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్ ఇలాగ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకు విటమిన్ ట్యాబ్లెట్స్, బయోటిన్ ట్యాబ్లెట్స్ అనమాట. సో వీటిని అయితే డాక్టర్ అయితే కంటిన్యూ చేయమని అయితే చెప్పారు. అండ్ దాంతోపాటు మనము వీక్లీ ఒకసారి అనేది విటమిన్ D3 సాసెట్స్ వాడమని ఈ సాసెట్స్ అయితే ఇచ్చారు. సో నాకు చేంజ్ చేసిన మెడిసిన్స్లో ఇవి 3 అయితే ఇచ్చారు. సో నేను అంతకుముందు వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి ఓన్లీ మినాక్సిడిల్ అండ్ బయోటిన్ ట్యాబ్లెట్ మాత్రమే యూస్ చేసేవాడిని. బట్ ఇందులో మినాక్సిడిల్ ప్లస్ ఫినాస్టరైడ్ కాంబినేషన్ సొల్యూషన్ ఇచ్చారు. తర్వాత ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉన్నవి ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ అనేది ఇచ్చారు. విటమిన్ D3 సాచెట్స్ ఇచ్చారు. ఇవి నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి వాడుతున్నా. నేను లాస్ట్ టైం వీడియో కూడా 2 వీక్స్ బ్యాక్ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి ఏదైనా ఇంప్రూవ్మెంట్ అయిందా అంటే కొద్దిగా నాకు ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను రెగ్యులర్గా వాడుతున్నా. హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అదనేది తగ్గింది. అండ్ హెయిర్ థిన్నింగ్ ఏదైతే ఉండిందో అది కొద్దిగా లైక్ ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది ఈ 2 వీక్స్లోనే. అండ్ దాంతోపాటు ఇవి రెగ్యులర్గా నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా యూస్ చేస్తాను. సో తర్వాత మళ్ళీ పిఆర్పి కూడా చేయించాను లాస్ట్ 2 వీక్స్ బ్యాక్. మళ్ళీ నెక్స్ట్ మంత్ పిఆర్పి కూడా చేపిస్తాను. సో ఏంటంటే గైస్, మీరు కూడా ఎవరైనా కానీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మెడికేషన్ విషయంలో నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. లైక్ మెడిసిన్స్ అనేది కంపల్సరీగా మనం వాడితేనే మనకు ఎగ్జిస్టింగ్ హెయిర్ అనేది థిన్ అవ్వకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం ఏమనుకుంటామంటే లైక్ హెయిర్ అనేది మంచిగా వచ్చింది కదా, సో ఇప్పటి నుంచి మనము ఈ మెడిసిన్స్ వాడకపోతే అయిపోతుంది అనే ఫీలింగ్ అనేది వస్తుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత. ఎన్ని డేస్ వాడతాం మెడిసిన్స్ అని చెప్పేసి. సో అలాగా నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. డెఫినెట్లీగా మీరు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్లీగా మనము మెడిసిన్ అనేది ప్రాపర్గా లాంగ్ టైం యూస్ చేస్తేనే మనకు హెయిర్ అనేది ఉంటుంది గైస్. అట్లీస్ట్ మనము మొత్తానికి అనేది స్టాప్ చేయొద్దు. వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మనం తీసుకోవాలి కంపల్సరీగా. సో ఇది నేను చెప్పేది. మీలో ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అనుకుంటే నేను మాత్రం హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోని అయితే డెఫినెట్లీ 100% అందరికీ అయితే సజెస్ట్ చేస్తాను. ఎవరైనా మీరు వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన మన కన్సల్టెంట్ నెంబర్ అయితే ఇస్తాను. వాళ్ళకు మీరు కన్సల్ట్ అవ్వండి, కాంటాక్ట్లో ఉండండి. మీ ఏ డౌట్ ఉన్నా కానీ వాళ్ళని అడగండి, మీకు టోటల్గా క్లియర్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.